తమలపాకు స్మూతీ. తమలపాకు స్మూతీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. తమలపాకు, అరటిపండు, గుల్కండ్, చెర్రీస్, పాలు. సో అన్నీ రెడీగా ఉన్నాయి. చాలా సింపుల్. ఇక్కడ కుకింగ్ అవంటూ ఏం అవసరం లేదు. సో అన్నిటిని మనము బ్లెండ్ చేసేసుకోవటమే, చక్కగా స్మూత్గా బ్లెండ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. సో మనము దీన్ని ఐస్తో కానీ లేకపోతే ఐస్ క్రీమ్తో కానీ కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చేద్దామంటే 1 by 1 అన్నీ బ్లెండ్ చేసుకుందాము. పెద్ద జార్ తీసుకుంటాను. అన్నీ కలిపి ఒకేసారి బ్లెండ్ చేయటం కంటే 1 by 1 కలిపి మనము అంటే ఒక్కొక్కటి వేసుకుని ఫస్ట్ కొంచెం బ్లెండ్ అయిన తర్వాత ఇంకా మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ తమలపాకుల్ని మనము ఫస్ట్ కట్ చేసేసుకుందాము. 1 2 3 తీసుకుందాము. ఇది 2 గ్లాసెస్కి రావచ్చు. సో 2 తీసుకుందాం. 3 ఆకులు తీసుకున్నాను. సో వీటిని ఫస్ట్ చక్కగా కట్ చేసేసుకుందాం. కట్ చేస్తుంటేనే ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది. తమలపాకు చాలా పవర్ఫుల్గా ఉంటుంది దీని ఫ్లేవర్. తమలపాకు మనకి క్రీస్తుపురం 400 సంవత్సరాల ముందు నుంచి దీన్ని వాడుతున్నారు. ఆల్మోస్ట్ మనకి ప్రపంచం మొత్తం మీద 100 రకాలటువంటి తమలపాకులు దొరుకుతాయి. మన ఇండియాలో 40 రకాలు తమలపాకులు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో డిఫరెంట్ ఆకులు కూడా రకరకాలుగా ఉంటాయి. సో ఫస్ట్ నేను ఆకు ఇక్కడ కట్ చేసుకున్నాను కదా. నెక్స్ట్ ఏం చేద్దామంటే తమలపాకు టేస్ట్ని ఎన్హాన్స్ చేసేది గుల్కండ్ అనమాట. గుల్కండ్ అనేది ఇది గులాబీ పూలతో చేసేటువంటి ఒక జామ్ లాంటిది అనమాట. సో అది 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 చెర్రీస్, 3 చెర్రీస్ అవి ఇందులో యాడ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా వాటర్, దీన్ని ఫస్ట్ చక్కగా బ్లెండ్ చేసేసుకుందాం. ఎందుకంటే ఆకు చాలా పల్చగా ఉంటుంది అనమాట. అది బ్లెండ్ అవుతున్నప్పుడు అడుగుకి వెళ్ళిపోయి కరెక్ట్గా బ్లెండ్ అవ్వదు. సో అందుకని ఫస్ట్ ఆకుని చాలా స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలి మనము. సో ఇట్లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఆకు ఇంకా ఉంది కానీ మనము అరటిపండు యాడ్ చేస్తాం కదా, ఇప్పుడు దాంతో కూడా చక్కగా బ్లెండ్ అయిపోతుంది. అరటిపండు ఏంటంటే మనకి ఆ స్మూత్ టెక్స్చర్ రావడానికి, స్వీట్నెస్ ఇవ్వటానికి అరటిపండు మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు కొంచెం అంతా పాలు యాడ్ చేస్తాను. ఫుల్గా యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఫస్ట్ మనం ఆ స్మూత్ పేస్ట్ వచ్చిన తర్వాత కానీ ఫుల్గా మనము వాల్యూమ్ చేయకూడదు. సో ఇక్కడ చక్కగా స్మూత్గా ఇట్లా బ్లెండ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము కావాలంటే ఇక్కడ కొంచెం మనము ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. అంటే ప్లెయిన్ ఐస్ క్రీమ్, వనీలా అలాంటి ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిగిలిన పాలు యాడ్ చేస్తున్నాను. తమలపాకుని కొన్ని ఎక్స్ట్రాక్ట్స్ తీసి అది పేటెంట్ కూడా చేశారు కొన్ని కంట్రీస్. తర్వాత తమలపాకు ఎక్స్ట్రాక్ట్స్ ఏంటంటే యాంటీ డయాబెటిక్ డ్రగ్స్లోని, అలాగే హార్ట్కి సంబంధించిన కార్డియోవాస్కులర్ డ్రగ్స్ వాటిల్లో కూడా ఈ తమలపాకు ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేయటం అనేది జరిగింది. యాంటీ ఎలర్జీ వాటిల్లో కూడా తమలపాకు ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేయటం అనేది జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. దీంట్లో హీలింగ్ ఎలిమెంట్స్ ఉండటం వల్ల మెడిసినల్ వాల్యూ పెరిగి వీటిల్లో మనకి డ్రగ్స్లో దీన్ని ఉపయోగించడం అనేది జరిగిందనమాట. సో అంత ఇంపార్టెంట్. సో మనము చక్కగా మనకి రెగ్యులర్గా దొరుకుతుంది, మనం ఇంట్లో డైలీ ఉంటుంది, పూజలో పెట్టడం అనేది చేస్తూ ఉంటాం మనము. సో
అది పడేయకుండా, తమలపాకుని పడేయకుండా తప్పనిసరిగా ఏదో విధంగా ఉపయోగించడం అనేది చేయాలన్నమాట. ఇది మళ్ళీ బ్లెండ్ చేసుకుందాం. చక్కగా బ్లెండ్ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసేసుకోవటమే. అయితే నేను ఇందులో షుగర్ కానీ, హనీ కానీ, బెల్లం కానీ ఏమీ యాడ్ చేయలేదు. ఓన్లీ మనము గుల్కండ్, అందులో స్వీట్నెస్ ఉంటుంది, అందులో షుగర్ ఉంటుంది కాబట్టి అది స్వీట్నెస్ ఇస్తుంది. అలాగే చెర్రీస్ మనకి స్వీట్ అండ్ చెర్రీస్ కాబట్టి అది కూడా కొంచెం స్వీట్నెస్ అనేది ఇస్తుంది. ప్లస్ అరటిపండు కూడా స్వీట్నెస్ అనేది ఇస్తుంది అన్నమాట. సో చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తాగారంటే మళ్ళీ వదలరు. కానీ తప్పనిసరిగా మీరు ట్రై చేయవలసినటువంటి రెసిపీ. ఇది సర్వ్ చేసుకుందాం. సో దీన్ని మనము సర్వ్ చేసే ముందు చక్కగా అరేంజ్ చేద్దాము. సో ఎగ్జాక్ట్లీ మనకి ఒక్క గ్లాస్ వచ్చింది ఎగ్జాక్ట్గా. చెర్రీని మనం ఇక్కడ సో చూడండి, బ్యూటిఫుల్గా ఉంది, చక్కగా మ్యాచ్ అయింది. ఈ రెడ్ చక్కగా మ్యాచ్ అయింది. మధ్యలో గ్రీన్ ఉంది. గ్రీన్ అనేది ఎప్పుడు కూడా చూడటానికి చాలా బాగుంటుంది, కళ్ళకి చాలా ప్రశాంతత అనేది ఇస్తుంది. ఆ గ్రీన్ కలర్ మనము ఆహారంగా తీసుకుంటే కూడా మన ఆరోగ్యానికి చాలా చాలా ఇంపార్టెంట్ మినరల్స్ ఆ గ్రీన్లో ఉంటాయి. కాబట్టి మనము శక్తి రావటానికి, ఎనర్జెటిక్గా ఉండటానికి, యాక్టివ్గా ఉండటానికి ఆకుకూరలు అనేవి కంపల్సరీ. ఆకుకూరలు మనం డిఫరెంట్ ఫామ్లో తీసుకుంటాం. ముఖ్యంగా మనము ఈరోజు తమలపాకు గురించి తెలుసుకుంటున్నాము. చాలా పూర్వం నుంచి ఈ తమలపాకులు అనేవి ట్రీట్మెంట్లో ఉపయోగించటం అనేది చేస్తూ ఉన్నారు. చరక సంహితలో ఉంది, ఆయుర్వేదాలో ఉంది. అలాగే కశ్యప భోజన కల్ప అనే దాంట్లో కూడా మనకి ఈ తమలపాకు గురించి చాలా వివరంగా చెప్పారనమాట. దాని మెడిసినల్ వాల్యూ చెప్పారు. అలాగే డీహైడ్రేషన్ ఉన్నప్పుడు కూడా తమలపాకుని ఉపయోగించాలని కూడా చెప్పారనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్గా మనకి హెల్త్ని ఇచ్చేటువంటి విషయాలు తమలపాకులో ఉన్నాయి. తప్పనిసరిగా తమలపాకుని మీరు రెగ్యులర్గా ఉపయోగించండి. తమలపాకు స్మూతీ రెడీ అయిపోయింది. తమలపాకు గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. 10 నుండి 12 తమలపాకులను ఉడకబెట్టండి. ఆ మిశ్రమంలో తేనె కలుపుకొని తాగితే నోరు ఆరోగ్యంగా ఉంటుంది. ఎవరికైనా నోటి దుర్వాసన సమస్య ఉంటే అది కూడా తొలగిపోతుంది. తమలపాకులతో పాటు తులసి ఆకులు, లవంగాలు, పచ్చకర్పూరము కలిపి రోజుకు 2 పూటలా తీసుకుంటే కఫం, దగ్గు సమస్య దూరం అవుతుంది. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు ఉన్నవారు తమలపాకులను కొబ్బరి నూనెలో కలిపి మెత్తగా నూరి తలకు పట్టిస్తే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. తమలపాకులు, వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, తేనె కలిపి నమలడం వల్ల సిరల్లో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.